ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రాజ్భవన్ ముట్టడికి వెళ్లడం రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాహుల్ మందలించారన్న ఒక్క కారణంతో అదానితో కుదుర్చుకున్న 100 కోట్ల అగ్రిమెంట్ను రద్దు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. అగ్రిమెంట్ రద్దు చేసుకున్నంత మాత్రాన అదానితో సంబంధం అబద్ధం అవ్వదన్నారు. సీఎం పదవిని కాపాడుకోవడం కోసం రేవంత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా తానే లీడ్ తీసుకొని రాజ్భవన్ ముట్టడికి బయలుదేరడం నిజంగా ఇది రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం కాదని అడుగుతున్నాం. కేవలం రాహుల్ గాంధీ గారు మందలించారని చెప్పేసి 100 కోట్ల విరాళాన్ని వాపస్ ఇచ్చి ఈరోజు నాకు అదానితోటి దోస్తీ లేదని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కేవలం సీఎం పదవిని కాపాడుకోవడానికి ఆయన పడుతున్నటువంటి పాటలు చూస్తూ ఉంటే బాధగా ఉన్నది. దేశంలో వరుసగా 3వసారి ఓడిపోయి భంగపడ్డారు. చివరకు మహారాష్ట్రలో కూడా భంగపడి ఓడిపోయి చితికిన పడిన తర్వాత ఏమీ పాలుపోక ఏదో ఒక అంశం ఎత్తుకొని ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని బదనాం చేయడానికి చేస్తున్నటువంటి మరి చిల్లర చేష్టలు కావాలని అడుగుతున్నా. జన్మతా విదేశీయురాలైనటువంటి సోనియా గాంధీ గారి అనుచరుల సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు మీరు చేస్తున్నటువంటి విదేశీ సంస్థలు ఇచ్చేటువంటి ఇలాంటి నివేదికలను ఆధారం చేసుకొని మీరు ఇక్కడ రాజకీయం చేయడం చాలా బాధాకరంగా ఉన్నది. ఇలాంటి ఎన్ని రాజకీయాలు చేసినా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్ని రకాలుగా బదనాం చేసే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మీరు మాత్రం ఈ రకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మరి తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని భంగం కలిగే విధంగా ఢిల్లీలో తాకట్టు పెట్టి రాహుల్ గాంధీ కుటుంబం దగ్గర తాకట్టు పెట్టి మీ పదవిని కాపాడుకోవడం చేసేటువంటి ఇలాంటి చేసల వల్ల మీరు భంగపడడం తప్ప ఇంకొకటి ఉండదని చెప్పి నేను మరొక